అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. చాలామంది ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఆ తర్వాత జేఈఈ, ఎఫ్సెట్ ఇలాంటి వాటి చోట ఆశించినంత ప్రభావం చూపలేకపోవడంతో ఇంటర్ మార్క్స్ ఆధారంగా ఉన్నటువంటి బెస్ట్ కాలేజెస్ ఏంటి అనే దానికోసం ఎదుగుతూ ఉంటారు. శస్త్ర లాంటి చోటకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులు చాలా పెద్ద సంఖ్యలో క్యూ కడుతూ ఉంటారు. అక్కడ కట్ ఆఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక అలాంటి సమయంలో శస్త్ర కాకుండా ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తున్నటువంటి వాళ్ళకి ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ సమాచారం దక్కుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో మీకు చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా టాప్ క్యాంపస్, ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లోనే టాప్ 10 కాలేజెస్లో ఒకటిగా దేశంలో చెప్పుకోదగినటువంటి విద్యాసంస్థ ఇది. పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ తమిళనాడులో ఉంది. కోయంబత్తూరులో ఈ క్యాంపస్ని 1951లో స్థాపించారు. అంటే దాదాపు 75 ఏళ్లగా క్యాంపస్ నడుస్తుంది. అంటే ఎంత హిస్టరీ ఉందో చూడండి, ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి క్యాంపస్ చూడండి. అదే సమయంలో ఈ క్యాంపస్ ప్రస్తుతం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారంగా చూస్తే దేశంలోనే 52వ స్థానంలో ఉంది. అంటే ఎంత మంచి క్యాంపస్ అనే దానికి ఈ రెండు మీకు ఒక క్రైటీరియాగా లెక్కలేసుకోవచ్చు. ఒకటి హిస్టరీ పరంగా చూసినప్పటికి కూడా చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. అదే సమయంలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో కూడా చాలా ముందంజలో ఉంది. ఇంకా చెప్పాలంటే టైర్ 3 ఐఐటీలు, టైర్ 2 ఎన్ఐటీలతో సమానంగా ఈ క్యాంపస్కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఉంది. ఈ క్యాంపస్లో బీటెక్ అనేక రకాల కోర్సులు ఉన్నాయి. ఏం కోర్సులు ఉన్నాయి ఎట్లానైనా చూస్తే ముందు అడ్మిషన్ ప్రాసెస్. దీనికి అడ్మిషన్ 3 రకాల పద్ధతుల్లో జరుగుతుంది. ఒకటి టీఎన్ఈఏ, తమిళనాడు ఇంజనీరింగ్ అడ్మిషన్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ద్వారా ఒక ప్రాసెస్ జరుగుతుంది. దీనికోసం వచ్చే నెల అంటే జూన్ 6వ తారీఖులోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 6కి అప్లికేషన్స్కి లాస్ట్ డేట్. టీఎన్ఈఏలో కేవలం ఈ పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కాకుండా ఇంకా చాలా క్యాంపస్లు ఉంటాయి. అన్నా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అనేక ఇంజనీరింగ్ కాలేజీలకి టీఎన్ఈఏ ద్వారానే అడ్మిషన్ ఇస్తూ ఉంటారు. మీరు టీఎన్ఈఏలో అప్లై చేసుకుంటే ఇతర అనేక క్యాంపస్లకి పోటీ పడే అవకాశం ఉంటుంది. కోయంబత్తూరులో ఉన్నటువంటి పిఎస్జితో పాటుగా మదురైలో ఉన్నటువంటి టీఈసి అలాంటి అనేక ఉత్తమమైనటువంటి క్యాంపస్లు కూడా మీరు పోటీ పడవచ్చు టీఎన్ఈఏలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే. ఇదొక పద్ధతి. రెండో పద్ధతి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ కూడా ఈ క్యాంపస్లో అందుబాటులో ఉంది. ఇక మూడో సిస్టమ్ మేనేజ్మెంట్ కోటా సీట్లు కూడా నేరుగా క్యాంపస్ నుంచి ఫిల్ చేస్తారు. అయితే గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు టీఎన్ఈఏ ద్వారా కౌన్సిలింగ్లో సీట్ సంపాదిస్తే మీకు మొత్తం ఫీజు బీటెక్కి 2,20,000 రూపాయలు మాత్రమే అవుతుంది. 2,20,000 రూపాయలతో మీ బీటెక్ కంప్లీట్ అయిపోతుంది. దీన్ని బట్టి సగటున ఏడాదికి 50,000 రూపాయలు మాత్రమే ట్యూషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కన్వీనర్ కోటాలో టీఎన్ఈఏ ద్వారా సీట్ రాలేదు, సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా చేరదాం అనుకుంటే మీకు ఏడాదికి 65,000 రూపాయల ఫీజు ఉంటుంది. అంటే 2,70,000 రూపాయలతో మీ బీటెక్ పూర్తయిపోతుంది. ఆ రెండూ కాదు, మేనేజ్మెంట్ కోటాలో చేరాలి అని అనుకుంటే దాంట్లో కూడా ఫీజు 90,000 రూపాయల లోపు మాత్రమే. అంటే అట్లా చూసినా 3.5 లక్షల రూపాయల లోపులోనే మీ బీటెక్ కోర్సు అయిపోతుంది. ఇక హాస్టల్ ఫీజు అంతా కలిపితే అక్కడ 75,000 నుంచి 1,20,000 రూపాయల లోపల హాస్టల్ ఫీజు ఉంది. దాదాపు 1,00,000 రూపాయలు యావరేజ్గా చూసుకున్న 4 ఏళ్ళకి 4 లక్షలు, మేనేజ్మెంట్ కోటాలో 3.5 లక్షలు, 7.5 లక్షల రూపాయలతో మీ బీటెక్ కోర్సు కంప్లీట్ చేసేదానికి ఈ పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో అవకాశం ఉంది. అందులోనూ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో టాప్ 50లో దాదాపుగా ఉన్నటువంటి సంస్థ. పైగా ఇక్కడ ఏమైనా ఆషామాసిగా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఉన్నాయా అంటే హైయెస్ట్ ప్యాకేజ్ 28 లక్షల రూపాయలు ఉంది. అధికారికంగా వాళ్ళ డేటాలో చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా యావరేజ్ ప్యాకేజ్ చూస్తే 7.5 లక్షల రూపాయలు ఉంది. అంటే చాలా మీరు పెట్టేటువంటి మొత్తం బీటెక్ కోర్సు పెట్టేటువంటి ఖర్చు అంతా ఒక ఏడాదిలోనే యావరేజ్ ప్యాకేజ్తో మీరు సాధించేదానికి అవకాశం ఉంది. అంతే మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్
చాలా నామమాత్రం. మీరు పెట్టింది 1 ఇయర్లోనే మీరు తెచ్చుకునే అవకాశం ఉంది. సో అంత బెస్ట్ కాలేజ్గా దీన్ని చూడవచ్చు. ఇది 1951లో స్టార్ట్ చేసినట్టుగా ఇందాకనే మనం చెప్పుకున్నాం. NIRF ర్యాంకింగ్స్లో కూడా టాప్ ప్లేస్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కోర్సుల వరకు చూస్తే మనం BE ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అదేవిధంగా BE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలాజికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, బయోటెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ. ఇవి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి కోర్సులు. సాఫ్ట్వేర్ వైపు వెళ్దామనుకున్నటువంటి కంప్యూటర్ సైన్స్ ఆశించేటువంటి విద్యార్థులు కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో పాటుగా దానికి రిలేటెడ్గా మరొక 4 బ్రాంచెస్ ఉన్నాయి. A&ML ఉంది, రోబోటిక్స్ ఉంది, IT ఉంది. చాలా మంచి కోర్సెస్, చాలా మంచి బ్రాంచెస్ అందుబాటులో ఉన్నాయి. ఇక దీనికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఎవరైనా సరే ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగానే అడ్మిషన్ జరగబోతుంది కాబట్టి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అందులో ఖచ్చితంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 3 సబ్జెక్టులు పూర్తి చేసి ఉండాలి. ఆ 3 సబ్జెక్టుల మార్కుల్ని వీళ్ళు క్రైటీరియాగా తీసుకుంటారు. సో సగటున 45% అబవ్ మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి అడ్మిషన్ క్రైటీరియా కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. అన్నా యూనివర్సిటీ తరపున TNEA ద్వారా అడ్మిషన్ ఇస్తారు. ఆ తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ కోర్స్ అయితే నేరుగా కాలేజీకి సంబంధించినటువంటి వెబ్సైట్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి వ్యవహారం. దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేటువంటిది కూడా ఇక్కడ ఇచ్చారు. ఫారిన్ నేషనల్స్కి వేరేగాను, ఇతరులకి వేరేగాను కూడా ఉంటాయి. మొత్తం ఇంటర్మీడియట్, 10th క్లాసు వీటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ మీరు తీసుకుని జూన్ 6వ తారీఖులోగా TNEAలోను దాంతోపాటుగా PSG కాలేజ్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లోనూ అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా చోటు దొరికే అవకాశం ఉంటుంది. చాలా మంచి క్యాంపస్ కాబట్టి శస్త్రాలో సీటు వస్తుందా రాదా అనేటువంటి ఊగిసలాట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇది చాలా మంచి ఆల్టర్నేటివ్గా చెప్పొచ్చు. సో కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కోయంబత్తూర్ తమిళనాడులోనే కాబట్టి తమిళనాడు అంటేనే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకి అడ్డాగా ఉంటుంది కాబట్టి అలాంటి చోట మీరు చేరాలనుకుంటే మాత్రం చాలా చాలా మంచి క్యాంపస్గా దీన్ని పరిగణించండి, అప్లై చేయండి, అవకాశం కోసం ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.